సార్ కొంచెం త్వరగా చూడండి. చూస్తున్నానమ్మా. థ్యాంక్స్ అండి, వస్తాను. సరేనమ్మా. అమ్మా సుహాసిని గారు, మీ కూతుర్ని దత్తత ఇవ్వడానికి మీకు మనస్ఫూర్తిగా ఇష్టమే కదా? ఇష్టమేనండి. అన్న కొంచెం తొందరగా వెళ్తారా ప్లీజ్? అలాగే మేడం. మై గాడ్, అలేఖ్య పాప పేరు మీద ఉన్న ఆస్తిని టార్గెట్ చేసిందనమాట. పాప పేరు మీద ఇంత ఆస్తి ఉండేసరికి ఇప్పుడు పాపని దత్తత తీసుకోవాలని ఒక చెడు ప్లాన్తోనే దత్తత తీసుకోబోతుంది తప్ప పాపకు మేలు చేయాలనే ఉద్దేశం కానే కాదు. అన్న కొంచెం త్వరగా పోనివ్వండి. సరే మేడం. అమ్మా అలేఖ్య గారు, మనసా వాచాని అన్ని విధాలా మీరు ఆ పాపని మీ కడుపున పుట్టిన బిడ్డలా చూసుకుంటారనే ఆలోచనతోనే పాపని దత్తత తీసుకోవాలనుకుంటున్నారా? అవునండి, మనస్ఫూర్తిగా నా కూతురులా భావించి తనని దత్తత తీసుకోవాలనుకుంటున్నాను. మంచిదమ్మా. అయ్యా, దత్తత స్వీకరణకు దత్తత సమర్పించుటకు సంబంధించిన పూజ పూర్తయినది. అమ్మా సుహాసిని గారు, మీరు మీ కూతుర్ని పట్టుకుని నిలబడండి. అయ్యా, మీరు కూడా లేచి నిలబడండి. అన్న ఇక్కడ ఆపండి, ఇదిగోండి. చూడండమ్మా, మీ కూతుర్ని ఇక్కడ దత్తతిస్తున్నట్టుగా, తను స్వీకరిస్తున్నట్టుగా మీ అందరి సమక్షంలో ఒక లెటర్ రాయడం జరిగింది. అది చదువుతాను, వినండి. శాఖమూరి శ్రీమతి సుహాసిని గారి ఏకైక కుమార్తె కుమారి కృష్ణ తులసిని నా మనస్ఫూర్తిగా ఘట్టమనేని రాఘవ, ఘట్టమనేని అలేఖ్య గారికి ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మీ అందరి సమక్షంలో దత్తత ఇస్తున్నానని అధికార పత్రంలో రాశారు. మీ ఇరువురికి ఒప్పందమే కదా? ఏమ్మా, మీకిష్టమే కదా? అమ్మా, మీకిష్టం లేకపోతే ఈ దత్తత కార్యక్రమాన్ని ఇప్పుడే ఆపేద్దాం. అయితే మీకు ఇష్టమే కదా? ఏమ్మా, అంగీకారమే కదా? అయ్యా, మీరువురు కొంచెం ముందుకు జరగండి. అమ్మా, మీరు పాపం తీసుకుని కొద్దిగా ముందుకు రండి. కొద్దిగా ముందుకు రండి.
బావా అమ్మా మీరు చేతులు చాపండి. పుత్రికా స్వీకార కర్మారంభ ముహూర్త సుముహూర్తో అస్తు తథా. ఆపండి